ఈ కల్తీగాళ్ళ కంట్ల కారం గొట్ట ఏదిర్చిపెట్టి పాడైతే లేరు. ఉప్పు పప్పుల కాంచెలి హెచ్ఎం మసాలా దాకా మొత్తం 2 నెంబర్ మాలే. అంగట్ల ఏది అసలో ఏది నక్లో తెలియకుంటుందబ్బా. ఆఖరికి కూరగాయలు సుతా తాజాగా కనబడాలని ఏవేవో కలుపుతుండ్రంటే చూడుండ్రిగా. అగ్వసగ్వల సరుకు తయారు చేసినామా, మంది కంటగట్టినమా, జేబులు నింపుకున్నామా, ఎవలెట్లా పోతే మాకేందన్నట్టే తయారైతుండ్రు కొందరు. కల్తీ కళ్ళు మీద మస్తు సీరియస్ అయింది సర్కారు. ఏడేడున్నాయో ఎట్లున్నాయో కంపౌండ్ల చెక్కింగ్లు వేసి కేసులు పెడతాన్రు. 7గురిని పట్టుకపోయిన్రు. అట్లనే షాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపిండ్రు. ఏం కలిపిండ్రో తెలుసుకుంటానికి. హైదరాబాద్ కుకట్పల్లి ఏరియాల కల్తీ కళ్ళు దాగి 4 పానాలు పోతే 44 మంది దావుకండ్లున్నారు. అండ్లా 27 మంది జరంత కోలుకుర్రట. కళ్ళుల కలిపిన మందు చేయబట్కే కిడ్నీలు ఖరాబైనాయట. దావుకండ్ల మంత్రి దామోదర్ సారు నిమ్స్ కచ్చి పరిశీలించుకున్నాడు. కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు జరగకూడదు. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షాల లీడర్లు కూడా వచ్చి కాలం చేసిన వాళ్ళకు 10 లక్షలు, ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకు 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు సర్కార్ను. ఒక్క బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఎంత సీరియస్ గా మందు కలిపిండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. సిటీలనే కాదు, జిల్లాలలో ఉన్న కళ్ళు కాంపౌండ్లలో కూడా చెక్కింగ్లు పెంచుతారట. ఊర్లకెళ్లే పట్టణానికి వస్తది కళ్ళు. అది జాలదని ఏం కలిపిండ్రో ఎంత కలిపిండ్రో, మందుల కళ్ళు పుణ్యమా అని గింత పనాయే. మల్లో పారి గిట్ల కాకుండా జర గట్టి యాక్షన్ తీసుకోండి సార్లు.